ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా అందరూ, చేతులెత్తి చేతులు చెప్దామా? హల్లెలూయా. దావీదు మహారాజు తన వ్యక్తిగత జీవిత అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, నేను సజీవినై ఉండగా ఈ దినమున నా సింహాసనము మీద ఆసీనుడగున్నట్లు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేశాడు అన్నాడు. ప్రియమైన వల్లరా, అంటే ఈయన బ్రతికి ఉండగానే ఆయన కన్నుల ఎదుట ఆయన సింహాసనము మీద కూర్చుండగలిగే కుమారుని ఒకరిని దయచేశాడు, నా కళ్ళతో నేను చూశాను అంటాడు. ప్రియమైన వల్లరా, ఎందుకంటా ఉన్నాడు ఆ మాటలు? ఎందుకు ఆ మాటలు అన్నాడు మనం గమనిస్తే, దావీదు యొక్క జీవితం మనందరికీ బాగా పరిచయమే. సౌలుతో పరిచయం కాకముందు వరకు క్షేమంగానే, ఆనందంగానే, సంతోషంగానే ఉంది. ఎప్పుడైతే సౌలుకు పరిచయం అయ్యాడో, ఆ తర్వాత గొల్యాతును చంపాడో, ఏమండి గొల్యాతును చంపినప్పుడు తలపట్టుకొని తీసుకుని వచ్చినప్పుడు ఏమండి ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలు గాన ప్రతిగానాలు చేశారు. ఏమని? దావీదు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని. ఇక అప్పుడు విషపు చూపు నిలిపాడంట. దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. అంతవరకు బాగానే ఉంది. దావీదుకు ఏమండి సౌలు పరిచయం కాకముందు వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే పరిచయం అయ్యాడో, ఎప్పుడైతే ఆ గొల్యాతును చంపి వస్తూ ఉన్నాడో, ఆ తర్వాత ప్రారంభమైంది సమస్య, ఆ తర్వాత ప్రారంభమైంది ఇరుకు, ఆ తర్వాతే ప్రారంభమైంది ఇబ్బంది, ఆ తర్వాతే విషపు చూపు నిలిపాడు. అర్థమవుతుందా? విషపు చూపు నిలపడమే కాకుండా లోపల అసూయ పెంచుకొని, పగ పెంచుకొని, ఈర్ష్య పెంచుకొని, కోపం పెంచుకొని, ఈడెంత, ఈడి బతికెంత, నేను రాజ్యాన్ని పరిపాలించే రాజునైతే నన్ను గణపరచకుండా వీడిని గణపరుస్తారా, నా గురించి పాడకుండా వీడి గురించి పాడతారా అని మనసులో పెట్టుకుని, ప్రియమైన వాళ్ళరా, దావీదును చంపాలి, దావీదును చంపేయాలి, దావీదును భూమి మీద లేకుండా చెయ్యాలి అన్న ఆ తపన, అన్న ఆలోచన ఏమండి ఈ సౌలు జీవితంలో ఏమండి ఏర్పడింది. ఎప్పుడైతే ఏర్పడిందో దాన్ని కంకణంగా కట్టుకున్నాడు, వీడిని చంపాలి, వీడిని చంపాలి, చంపాలి, చంపాలి అని. ఒక రోజున ప్రియమైన వాళ్ళరా, సౌలు కుమారుడికి చెప్తాడు, ఏమని తెలిసినా, ఇదిగా నీవు నేను స్నేహితులమని, మనిద్దరికి విడదీయలేని బంధం కలిగిందని మీ నాన్నకు తెలుసు, అందుకనే నా గురించి నీ దగ్గర ఏమీ మాట్లాడడంలే. అయితే నిజం, యెహోవా జీవముతోడు నాకు మరణానికి అడుగు మాత్రమే ఉంది అన్నాడు. ఈయనేమో దావీదు, ఇక్కడేమో మరణం ఉంది, మధ్యలో దూరం ఎంత చెప్పండి? అడుగు మాత్రమే ఉంది అన్నాడు. అంటే ఈయన బ్రతుకుతాను అన్న నమ్మకం లేదు, నేను బ్రతికి బట్టగడతాను అన్న నమ్మకం లేదు, మరలా నేను జీవిస్తాను అన్న నమ్మకం లేదు. అర్థమవుతుందా? ఆ తర్వాత జీవించి బ్రతుకుతూ నేను పెళ్లి చేసుకుంటాను, నాకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు ఏమని నేను రాజ్యాన్ని పరిపాలించే రాజుగా మారితే ఆ కుమారుడు మళ్ళీ నా సింహాసనం మీద కూర్చుంటాడు, నా కళ్ళతో నేను చూస్తాను అన్న ఆ నమ్మకం ఏమీ లేదు. ఏమండి ఆ తలంపులు కూడా ఈయనకి ఏమీ లేవు. ఎందుకంటే ఈయనంటాడు, నాకు మరణానికి అడుగు మాత్రమే ఉంది, నాకు మరణానికి అడుగు మాత్రం. అంటే ఏ రోజు చనిపోతానో నాకు తెలీదు, ఏ రోజు ఏమైపోద్దో తెలీదు. ఎవరు నా మీద పగబెట్టుకున్నది? రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు. ఆ రాజు పగబెట్టుకుంటే ఇక ఎవడైనా నన్ను కాపాడగలడా? ఎవడైనా నాకు సహాయం చేయగలడా? ఎవడైనా నన్ను విడిపించగలడా? ఎవరైనా ఏదైనా చేయగలరా? చేసినా సరే వాళ్ళంతూ చూస్తారు కదా అని. ప్రియమైన వాళ్ళు ఇలాంటి ఆలోచనలన్నీ లోపలికి వచ్చి ఇక అయిపోయింది నా జీవితం, ఇక అయిపోయింది నా జీవితం. ఒక మాట చూడండి, సౌలుతో ఏమన్నాడు చూడండి, 24:11 చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 24:11. నా తండ్రి చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు, నాలో తప్పిదం ఎంత మాత్రము లేదని తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని ఏం చేస్తున్నాడంట సౌలు?
దావీదుని ఏం చేస్తున్నాడంట? తరుముతా ఉన్నాడంట. అర్థమవుతుందా? ఆ అరణ్యంలో ఉన్నాడంటే అక్కడికి పోయి తరిమాడు. ఈ అడవిలో ఉన్నాడంటే ఈ అడవి ఏమండి ఆ అడవి దగ్గరికి పోయి తరిమాడు. ఇప్పుడు చూడండి, దావీదుకు జీవితం ఎలా ఉందంటే నిలవడానికి నీడ దొరకని పరిస్థితి. అర్థమవుతుందా? ఒక చోట ఉండి కాపాడబడతాను అన్న పరిస్థితి లేదు. ఆ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతస్తులేమో రాజుగారితో చెప్తాను, మా దగ్గరికి వచ్చి దావీదు దాక్కుని ఉన్నాడు, మీరు వస్తే పట్టిస్తాము అని. అందరూ కలిసి ఇప్పుడు దావీదుని చంపాలనుకుంటుంటే ఈయన బ్రతుకుతానని ఆశ ఉంటుందా? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ. అందుకని ఆయన అంటాడు, నాకు మరణానికి అడుగు మాత్రమే ఉంది, నన్ను నువ్వు జరుగుతున్నావేంటి రాజా? నేనేమన్నా కీడు చేశానా? నేనేమన్నా నీకు మేలే చేశాను కానీ కీడు ఎప్పుడు చేశాను? నేను ఎప్పుడైనా నీకు అపకారం చేశానా అని అన్ని మాటలు మాట్లాడుతున్నా. ఏమాత్రం నేను నిన్ను తరమల్లే నిన్ను చంపాలని అంటాడు, మరలా తరుగుతూ ఉంటాడు, మరలా చంపాలని వస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, అలాంటి పరిస్థితులలో ఏమంటే ఈయన జీవితం రాయబడిన మాట ఏదో ఆయన కీర్తన రాసుకున్నాడు. చూడండి 18వ కీర్తన 4వ వచనం. మరణపాశములను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను అంటాడు. అంటే ఎటుపోయినా ఈయనకి మరణపు ఊరులు ఆవరించాయి, మరణపు పాశాలు చుట్టుకొని ఉన్నాయి. ఎటు వెళ్ళినా తప్పించుకునే స్థితి లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా తప్పించే పరిస్థితులు కూడా లేవు. ప్రియమైన వాళ్ళారా, సరే దేశం విడిచి దేశానికి పోదాం అనుకుంటే ఆ ప్రాంతస్తులంతా సౌలు గారికి పరిచయమే కదండి, రాజ్యాన్ని పరిపాలించే రాజు కదండి. అర్థమవుతుంది. ఒకసారి గమనించండి మీ వ్యక్తిగత జీవితంలో దావీదు ఏమాత్రం తప్పించుకునే పరిస్థితులు లేవు. ఇక అతని గాడి జీవితంలో అనే మాట ఏంటంటే, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను నా నీడ భూమి మీద గతించిపోయే రోజులు దగ్గర పడ్డాయి, ఏ రోజు ఏం జరుగుద్దో ఏమో తెలీదు అన్న ఆ పరిస్థితిలో జీవిస్తా ఉన్న స్థితి. ప్రియమైన వాళ్ళారా, అలాంటి స్థితిలో దేవుడు దావీదును కాపాడాడు. హల్లెలూయా. కాపాడటమే కాదు, రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దాడు. తీర్చిదిద్దడమే కాదు, ఆయనకి వివాహం అయ్యేటట్లుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఒక కుమారుని ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా వాడు పెరిగి పెద్దవాడు, ఇదంతా కళ్ళతో చూడడమే కాకుండా ఇప్పుడు బ్రతికి ఉండగానే, అందుకని నా మాట అంటాడు, నేను సజీవినై ఉండగానే నా సింహాసనం మీద కూర్చున్నట్టుకు ఒకని దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అంటే బ్రతుకు మీద నమ్మకం లేదు, బ్రతుకుతానన్న నమ్మకము లేదు, బ్రతికి బట్ట కడతానన్న స్థితి లేదు. అర్థమవుతుందా? రాజ్యాన్ని పరిపాలన చేస్తానన్న అది లేదు. పెళ్ళవుతుంది, పిల్లలకు అంటాను, వాళ్ళని పెంచుతాను, పెద్ద చేస్తాను, నా సింహాసనం మీద వాళ్ళని కూర్చోబెడతానన్న ఆ నమ్మకమే లేదు. ప్రియమైన వాళ్ళ, అలాంటి పరిస్థితులలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తే అందుకంటాడు, యెహోవా ఒకని నాకు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకే జీవితం లేదనుకుంటా ఉంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నాకు కుమారుణ్ణి కూడా అనుగ్రహించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో ఏదో సమస్య ఎదురు కావచ్చు, ఏదో ఆటుపోటు ఎదురు కావచ్చు, ఏదైనా ఏమని నీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులన్నీ తల్లక్రిందులుగా మారిన ఆ స్థితి నీకు ఎదురు కావచ్చు. అయితే దేవుడు అంటాడు, వాటన్నిటిలో నుంచి నేను నిన్ను తప్పించి నీ సంతానం ఆశీర్వదించబడ్డం నీ కళ్ళతో నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవనొచ్చు, నేను బతికేదానికే కష్టంగా ఉందండి, నేను బ్రతికేదానికే కష్టంగా ఉందండి, నేను తినేదానికే నాకు కష్టంగా ఉందండి, నాకు జరిగేదానికే కష్టంగా ఉందండి అని నువ్వు అనొచ్చు. అర్థమవుతుందా? అది నీ తలంపు, నీ ఆలోచన. అయితే దేవుని తలంపు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఏంటి తెలిసినా, నిన్ను అలా ఎందుకు చేస్తాడు దేవుడు? అర్థమవుతుందా? నా జీవితం అయిపోయింది, ఇక లాస్ట్ స్టేజ్లో నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటావు. దేవుడు అంటాడు, నీకెందుకైతే లాస్ట్ స్టేజ్? హల్లెలూయా. నువ్వెందుకు అనుకుంటావు లాస్ట్ స్టేజ్లో ఉన్నానని? దేవుడు అంటాడు, నీ సంతానాన్ని నీ కళ్ళతో చూస్తావు.
హల్లెలూయా. నీ సింహాసనం మీద కూర్చోవడం నీ కళ్ళతో చూస్తావు అంటాడు ప్రియమైన వాళ్ళరా. చూడండి, వీటి కంటే గొప్ప కార్యం, అతడు బ్రతకడమే గొప్ప కార్యము. దానికంటే గొప్ప కార్యం తెలిసిన ఆయన కుమారుడు ఆయన కళ్ళు చూస్తూ ఉండగా ఆయన సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలన చేసి రాజుగా మారడం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి, నా పరిస్థితే బాగలేదు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ఏమండి, నీ పరిస్థితి బాగు చేయడమే కాదు, నీ కళ్ళ ముందు నీ పిల్లల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చును గాక. హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తు కూర్చుని ఎంతగైతే అనుకుంటా ఉన్నావో, ఏమండి, అంతకంటే ఎక్కువగా దేవుడు భారము కలిగి బాధ్యత కలిగి వారి జీవితంలో ఘనత కలుగు చేయును గాక, వారిని దేవుడు హెచ్చించును గాక. హల్లెలూయా. ఈడెట్ట బతుకుతాడో అని కొంతమంది, ఈడెట్ట బతుకుతాడో, ఏమండి, వీడి జీవితం ఏమైపోతుందో అనే ఆ మాటలు నీ నోట మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే ప్రభు అంటాడు, నీ సింహాసనం మీదే నేను వాడిని కూర్చోబెడతా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో అది గుర్తెరుగుదువు గాక. ఈ మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవిత స్థితిని ఒకసారి గుర్తెరుగు సహోదరుడా, సహోదరి. ఎలాంటి పరిస్థితి నీ జీవితం ఉందో అప్పుడప్పుడు అంటానే ఉంటా. ఏమో తెలిసినా, నా జీవితం అయిపోయిందిలేండి, నా పరిస్థితి అయిపోయిందిలేండి, ఇంకా నా కుటుంబం గురించి నేనేం మాట్లాడమంటావు, నా కుటుంబం గురించి నేనేం చెప్పమంటావు, నా పరిస్థితి అయిపోయిందండి, నా పరిస్థితి అయిపోయిందండి. కష్టమండి, వాళ్ళు బాగుపడతారని నేను అనుకోవట్లేదండి, వాళ్ళు బాగుపడ్డం నేను చూస్తానని కూడా అనుకోవట్లేదండి. అనుకుంటా ఉన్నావేమో, వాళ్ళు బాగుపడ్డం నీ కళ్ళు చూసును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు నీ సింహాసనం మీద కూర్చోవడం, ఏమండి, నీ కళ్ళు చూచేటట్లుగా నా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితం అనుమానం గుర్తెరగల. ఒకవేళ దేవుడు అంటే తెలియని కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దయ్యి, ఏమండి, యేసు ప్రభువును తెలుసుకొని నీ వ్యక్తిగత జీవితంలో మందిరానికి రావడం ప్రారంభించావేమో, నాకైతే తెలియదు. కానీ అయినా సరే ఆయన నీ జీవితంలో ఇప్పుడు చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేయును గాక. మీ కుటుంబంలో ప్రభు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళ ముందే నీ పిల్లలు ఆశీర్వదించబడ్డం, నీ కళ్ళ ముందే నీ పిల్లలు హెచ్చించబడడం నీ కళ్ళు చూచును గాక. రెండో మాట చెప్తాను చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయం. ఎవరిది సెల్ ఫోన్ మోగుతుంది? 48వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనబరిచి ఉన్నాడు, చూపించి ఉన్నాడు. ఆ మాట గమనించండి. అక్కడ ఇశ్రాయేలు అంటే యాకోబు తన కుమారుడైన యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనబరిచి ఉన్నాడు, చూపించి ఉన్నాడు అంటాడు. ప్రియమైన వాళ్ళ, మీరు ఆ సంభవం ఇంచుమించుగా మీ అందరికీ బాగా పరిచయమే. యాకోబుకి 12 మంది సంతానం అయితే, ఆ సంతానంలో తన అన్నలు ఏం చేశారయ్యా అంటే, యోసేపుని గుంటలో పడవేసి గుంటలో నుంచి పైకి తీసి ఆ విచిత్రమైన వస్త్రాలు తీసుకొని ఆ యోసేపును అమ్మేసేసారు. ఆ వస్త్రాలను ఏం చేస్తారయ్యా అంటే, ఒక మేకపిల్లను చంపి ఆ రక్తంలో ఏమండి ఇవి ముంచి, ఆ తర్వాత తండ్రి దగ్గర తీసుకొని వచ్చి, డాడీ ఈ వస్త్రాలు ఎవరివో గుర్తుపట్టు అన్నాడు. గుర్తుపట్టడం ఏంట్రా, అవి చిన్నోడియే కదరా, యోసేపుకి నేను వేసి పంపించాను కదా, మీ దగ్గరికి పంపించాను కదా అంటే, అదే డాడీ మాకు కూడా అట్లాగే అనిపించింది, మరి వాడైతే కనిపించలేదు కానీ వస్త్రాలు మాత్రం దొరికినాయి, అసలు ఇవే కాదో నీకు చూపిద్దామని తీసుకొని ఇచ్చాను అన్నాడు. ఇక అప్పుడు
వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా సింహం తినదో లేకపోతే పులి తిన్నదో లేకపోతే ఏం తిన్నదో తెలీదు, ఇవి మాత్రం మిగిలాయనంటే అప్పటి నుంచి యాకోబు ఏమంటే దుఃఖముతో బాధపడతా ఉన్నాడు, వేదనతో కుమిలిపోతూ ఉన్నాడు. ఏమంటే అన్నం తినాలని అనిపించడం లేదు, నిద్రపోవాలని అనిపించడం లేదు. ప్రియమైన వాళ్ళరా, ఎంతో బాధతో నడిపించబడుతూ ఉన్న ఆ పరిస్థితులు ఆయన జీవితంలో మనం గమనించగలం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? అలా యోసేపు కొరకే బాధపడతా ఉంటే ఏమంటే ఒక రోజున తినేదానికి తిండి గింజలు దొరకకపోతే ఐగుప్తు దేశంలో తిండి గింజలు దొరుకుతున్నాయని యాకోబు తెలుసుకొని తన పిల్లల్ని పిలిచి, అరే ఇక్కడ మనం బాధపడ్డం దేనికి, ఇక్కడ వేదన పడ్డం దేనికి, అక్కడ తిండి గింజలు దొరుకుతున్నాయంట, అక్కడికి వెళ్ళి తీసుకురాపోండి అని పంపిస్తే ఏమంటే అక్కడికి పంపించిన తర్వాత యోసేపు అయితే వీళ్ళని గుర్తుపట్టాడు, కానీ వీళ్ళు యోసేపును గుర్తుపట్టల. అప్పుడు అడిగినప్పుడు, అయ్యా మేము వేగుల వారం కాదయ్యా, మేము ఒక తండ్రికి కలిగిన సంతానమయ్యా, మేము మొత్తం 12 మందిమి, ఒకడు లేడు, ఇదిగో మేము ఇంతమంది ఉన్నాము, ఒకడేమో మా తండ్రి దగ్గర ఉన్నాడు, చిన్నోడు వాడు తండ్రి దగ్గర ఉన్నాడు, ఇదిగో మేము ఇంతమంది ఉన్నాం, మేము వేగుల వారం కాదంటే, లేదు మీరు వేగు చూడడానికి వచ్చారని అక్కడ షిమ్యోను కట్టేశారు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఆహారం తెచ్చుకున్నారండి. ఆహారం తెచ్చుకున్నది తిని అయిపోయిన తర్వాత మరలా ఆహారం తీసుకురమ్మంటే, అయ్యా మరలా మేము ఆహారానికి పోవాలనుకుంటే ఈ చిన్నోడిని పంపించు అంటాడు. ఈ చిన్నోడిని పంపిస్తే మేము పోయి ఆహారం తీసుకొస్తామంటారు. అర్థమవుతుందా? అప్పుడు యాకోబు అన్న మాటలు మీరు చూడండి, 42వ అధ్యాయం 36వ వచనం నుంచి, 42వ అధ్యాయం 36వ వచనం నుంచి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. ఇప్పటికి యోసేపు లేడు, షిమ్యోను లేడు. బాగా అర్థమైందా? యోసేపు లేడు, వాడి గురించి నేను ఎప్పటి నుంచో బాధపడతా ఉన్నా, దిగులు పడతా ఉన్నా. ఇప్పుడు షిమ్యోను కూడా మీరు అక్కడ అప్పగించి వచ్చారు. షిమ్యోను లేడు, ఇప్పుడు మీరు బెన్యామీను కూడా తీసుకొని పోవుదురా. ఇవన్నీ నాకు ఎలా జరుగుతున్నాయి? అన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతూ ఉన్నాయి, ఒక్కటన్నా నాకు అనుకూలంగా జరగడం లేదు. నా తలరాత ఏంటి, నా కర్మ ఏంటి? ఇదేం కర్మరా? నాకే అన్ని ప్రతికూలాలుగా మారిపోతున్నాయి, ప్రతిదీ నాకే ప్రతికూలాలుగా మారిపోతూ ఉన్నాయి అని ఆయన తెగ బాధపడిపోతూ ఎంత మాట్లాడినాడు చూడండి. ప్రియమైన వాళ్ళరా, అందుకు రూబేను, నేను అతన్ని నీ యొద్దకు తీసుకొని రాని యెడల నా 2 కుమారులు నువ్వు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగించము, అతని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించి తన తండ్రితో చెప్పాను. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను, అతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఇతని అన్న ఎవరు? యోసేపు లేడు, అతడు చనిపోయాడని నమ్మించేసేసారు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితుల మధ్యలో ఇప్పుడు ఇతను మాత్రం మిగిలి ఉన్నాడు. వాడు లేడు, వీడి అన్న లేడు, వీడే మిగిలి. నేను మీతో పంపను, ఒకవేళ పంపితే మార్గ మధ్యంలో ఏమన్నా జరిగితే, వీడు చనిపోతే, ఆ మాట చూడండి ఇప్పుడు, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడలా నేనెవరిని ఇప్పుడు? నేనెవరిని? నెరసిన వెంట్రుకలు కలిగిన ముసలోడిని అయిపోయా. ముసలోడిని అయిపోయిన తర్వాత నెరసిన వెంట్రుకలు కలిగిన నన్ను మీరు మృతుల లోకానికి దుఃఖముతో దిగిపోవునట్లు చేస్తారా? ఒరే, ఆ రోజున మీ బుద్ధులు చూసా, ఆ రోజున సమాధానం అని చెప్పేసి ఊరి మీద పడి ఆ ఊరిలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేశారు. చంపేస్తే ఆ రోజునే నాకు మీరు చెడ్డ పేరు తీసుకొచ్చారు. మీ స్వభావము నాకు తెలుసు. ఆ బాధ ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదిలాడుతూ ఉంది. ఇప్పటికీ మీరు తీసుకొచ్చిన వస్త్రం అదిగో అక్కడ పెట్టి అది చూసినప్పుడంతా యోసేపు గురించి బాధపడతా ఉన్నా, యోసేపు గురించి దిగులు పడతా ఉన్నా. ఇప్పుడు ఈ ముసలితనంలో నన్ను మీరు దుఃఖముతో దిగిపోనిస్తారా మృతుల లోకానికి? చచ్చేటప్పుడన్నా సమాధానంగా చావనియండిరా, చచ్చేటప్పుడన్నా ఆనందంగా చావనియండిరా నన్ను.
చచ్చేటప్పుడైనా బాధ లేకుండా చావని అంటారు నన్ను. మృతుల లోకానికి నన్ను దుఃఖంతో దిగిపోయినట్టు ఎందుకు చేస్తారా మీరు? ఇప్పటికే యోసేపు లేడు, ఇప్పటికే షిమ్యోను లేడు, ఇప్పుడు వీడిని కూడా తీసుకుపోతారా? నన్ను పుత్రహీనుడిగా చేస్తారా? చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన బాధ వర్ణనాతీతం. ఆయన బాధ ఎవరికి చెప్పుకోలేంది, ఆయన బాధ ఎవరు తీర్చలేని ప్రియమైన వాళ్ళరా. అలాంటి దుఃఖ సాగరములో ఆయన నింపబడి నడిపించబడుతూ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏమంటే తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ యోసేపు తాను ప్రత్యక్షపరుచుకొని, ప్రియమైన వాళ్ళరా, అరే డాడీ ఇంకా బ్రతికే ఉన్నాడంటారా? అయ్యా బ్రతికే ఉన్నాడయ్యా అని అంటే ఆ బండ్లు, తర్వాత తినుబండారాలు, ఆహార వస్తువులు తీసుకుని వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, ఆ కుమారులు యాకోబు దగ్గరికి వచ్చి, డాడీ యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు డాడీ. నోరు మీరా, ఆడెప్పుడో చచ్చిపోయి ఉంటే ఆ బట్టలు కూడా అక్కడే వేలాడుతూ ఉంటే మీరే కదరా తీసుకొచ్చి ఇచ్చింది, చంపేసే అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారు కదరా. లేదు డాడీ, ఆడు బతికే ఉన్నాడు, యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు డాడీ. నిన్ను తీసుకురమ్మని బండ్లు పంపించాడు చూడు, నిన్ను తీసుకురమ్మని ఇవన్నీ పంపించాడు చూడు అని అంటే, ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఆయన గారు బండ్లు ఎక్కి ఆ తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంటున్న మాట చూడండి అక్కడ, ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూస్తానని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు చూడండి, నీ ముఖం చూస్తానని అనుకోలేదురా. ఎందుకంటే ఆనవాళ్ళు తీసుకొచ్చి నా కళ్ళ ముందే పెట్టారు. నేను నీకు స్వయంగా కుట్టించిన వస్త్రాలు నా కళ్ళ ముందే వేలాడుతూ ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధపడతాను, దుఃఖం మీద దుఃఖం కలుగుతానుంది, వేదన పడుతూనే ఉన్నా. నీకోసం బాధపడిన రోజు లేదు, నీకోసం దిగులు పడిన రోజు లేదు. యోసేపు అని కలవరించిన రోజు ఒకటి కూడా లేదురా. నీ ముఖం నేను చూస్తానని నేను అనుకోలేదు ఆ నమ్మకమే లేదురా నాకు. నీ ముఖం చూస్తానైతే నీ సంతానాన్ని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, వీటి కంటే ఏం చూస్తావు నువ్వు? అందరు చెప్పండి గట్టిగా, వీటి కంటే ఏం చూస్తావు? గొప్ప కార్యములు చూచుదురుగాక. హల్లెలూయా. చూడండి, యోసేపును యాకోబు పోగొట్టుకుని 22 సంవత్సరాలు, ఓ సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 22 సంవత్సరాల నుంచి దుఃఖపడతానే ఉన్నాడు, బాధపడతానే ఉన్నాడు, వేదన గురవుతానే ఉన్నాడు, గుర్తు చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకుని మర్చిపోయిన స్థితి ఆయనలో ఉంది. ప్రియమైన వాళ్ళు, యోసేపును మర్చిపోయిన స్థితి లేదు ఆయనలో, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాడు. అందుకని అంటాడు, నీ ముఖం చూస్తానని అనుకోలేదురా, నీ సంతతిని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి, నీవు కలిగి ఉన్నది నువ్వు పోగొట్టుకుని ఇప్పటికి ఒకవేళ సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 3 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అయిందా, 20 సంవత్సరాలు అయిందా, 22 సంవత్సరాలు అయిందా, లేదా 12, 18, 38? బైబిల్లో ఉంది కదా, ఒక ఆమెమో 12 సంవత్సరాల నుంచి ఆరోగ్యం పోగొట్టుకున్నది, అర్థమైందా? ఒకడేమో 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు. అర్థమవుతుందా? నీ జీవితంలో 12 సంవత్సరాలా, లేదా 18 సంవత్సరాలు, లేదా 38 సంవత్సరాలు, లేదా 20 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు నువ్వు పోగొట్టుకొని ఇక కష్టం అని అనుకుంటూ ఉన్నావా? ఇక జరగదు అనుకుంటున్నావా? నా దేవుడు పోగొట్టుకున్నదంతా నీకు దయచేయును గాక. హల్లెలూయా. నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను.
లేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను.